బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంబోడియాలో తెలంగాణ వాసి ఇరుక్కుపోయాడు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏజెన్సీ నిర్వాహకుల మోసానికి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ప్రకాష్ బాధితుడిగా మిగిలిపోయాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఏజెన్సీ మోసం చేసిందని వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఆస్ట్రేలియా అని చెప్పి కంబోడియాకు పంపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ప్రకాష్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. తనను ఆదుకోవాలని అర్థిస్తున్నాడు. మరోవైపు కుమారుణ్ణి తలుచుకుంటూ అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. తమ వాణ్ణి కాపాడాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. ఎవరి మాట ఎన్నడో ఏమో తెలియదు. ఆస్ట్రేలియాని తీసుకుపోయి కంబోడియా దేశానికి తీసుకెళ్ళిరంట. 2 నెలలు మంచిగానే చూసుకున్నారు, కానీ ఇప్పుడు 3వ నెల నుంచి టార్చర్ పెట్టడం మొదలుపెట్టిరు. ఈ 15 రోజుల నుంచి కరెంట్ షాక్ పెడుతున్నారంట, కొడుతున్నారంట, అన్నం పెడతలేరంట. అట్లనే ఉండి వాడు వీడియో పంపించింది మాకు, బాగా ఇబ్బంది పెడతారని ఏడుస్తూ మాకు వీడియో పంపింది. ఆ వీడియో ద్వారా మేము 15 రోజుల నుంచి మాకు ఎవరు లేరని మేము తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ బేరం చేసుకుంటానికి వచ్చినాం. అందుకని వానికి కూడా ఎవరు లేరు కాబట్టి మేము తెలిసి ఎక్కడ చెప్పాలనో మాకు తెలియక ఈ 15 రోజుల నుంచి సతమతం అవుతున్నాం. అట్లా ఉండగా ఇప్పుడు వీడియో వాళ్ళకి అందుబాటులో ఉంటే వీళ్ళని చెప్తున్నాం. ఎట్టనైనా వాడు ఇబ్బంది పడుతున్నాడంటే అక్కడి నుంచి తీసుకురావడానికి కూడా మాకు ఎవరు లేరండి. మీరందరూ, వాడు ఒక్కడు కాదు, వానితోటి ఆడపిల్లలు కూడా ఉన్నారంట. అక్కడ ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారంట, ఇబ్బంది పడుతున్నారంట, అక్కడ బాగా టార్చర్ పెడుతున్నారంట. చేసుకుంటూ నివసిస్తున్నాం. ఈ మధ్యలో మా నాన్న ఆరోగ్యం బాగాలేక చనిపోతే మా తమ్ముడు ప్రకాష్ బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటుంటే హైదరాబాద్ పోయి జాబ్ చేస్తానికి వెళ్ళాడు. 2 సంవత్సరాలు జాబ్ చేస్తుంటే అక్కడ హైదరాబాద్లో కంపెనీ వాళ్ళే ఆస్ట్రేలియన్స్ కోసం చెప్పారంటే ఆస్ట్రేలియన్స్ కోసం చెప్పి ఆస్ట్రేలియన్స్కి పోకుండా కంబోడియా అనే దేశం తీసుకుపోయి కొద్దిగా టార్చర్ చిత్రహింసలు గురి చేస్తారని వీడియో కాల్ చేసి వీడియో పంపించారు సార్. 10 రోజులు అవుతుంది, 10 రోజుల కింద పంపించారు. కొట్టడం, టార్గెట్ చేయడం, ఇబ్బంది పెట్టడం, సూది వేయడం, ఇంజక్షన్ వేయడం, బెడ్తో కొట్టడం, ఇలాంటివి జరుగుతుంటే తట్టుకోలేక అన్నం పెట్టట్లేదంట, ఒక్క పూట అన్నం పెడతానంట. ఇవన్నీ చెప్పేసరికి మాకు బాధ అనిపిస్తుంది. మాకు ఎవరు చెప్పుకోవాలో మాకు ఎవరు లేరు. మీ ఒక్కరికి మా ఒక్క కుటుంబం ఉంది ఇక్కడ. మాకు ఎవరు చెప్పాలి, ఏం చేయాలి తెలియదు. అందుకే మేము న్యూస్ ఛానల్ కంటాక్ట్